నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఏదైనా చెడు వార్త వింటే మా తాతగారు ఈ లోకంలో విలువలు నశించిపోతున్నాయి, మనుషులు మరీ దిగజారిపోతున్నారు అంటూ బాధపడేవారు. ఇలాంటి మాటల్ని మళ్ళీ మా అమ్మగారు నాన్నగారు కూడా మాట్లాడటం చాలాసార్లు విన్నాను నేను. పెద్దవాళ్ళమై లోకం పోకడ కొంచెం అర్థమవుతూ ఉంటే చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇవాళ సమాజంలో విలువలు పతనమవుతున్నాయి అని. ఈ మాటే ఓసారి నేను అంటూ ఉంటే హై స్కూల్లో చదువుకుంటున్న మా అక్కయ్య కూతురు అసలు విలువలంటే ఏమిటి అంటూ చాలా క్లిష్టమైన ప్రశ్న వేసిందండి. నాకు పతన విలువలు అనిపించినవి బహుశా మా తాతగారికి పతనాతి పతన విలువలుగా రెట్టింపు దిగజారిపోవడంగా కనిపించవచ్చు. ప్రతి కాలంలోనూ ఆ కాలపు విలువలుంటాయి. విలువలు మారని జడ పదార్థాలు కావు కదా. ఒక కాలంలో గొప్పగా అనిపించిన విలువలు మరో కాలంలో అనాగరికంగా ఛాందస విలువలుగా కనిపించవచ్చు. కొంచెం తార్కికంగా ఆలోచించగలిగిన వాళ్ళు ఈ సత్యాన్ని ఒప్పుకున్నా కూడా ప్రతి కాలంలోనూ మనం విలువలు పతనమైపోతున్నాయని ఎందుకు అనుకుంటూ ఉంటాం? ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి. ఆ విషయాలు కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సఖులు, టీనేజర్లో వచ్చే మానసిక సమస్యలకు సంబంధించి ఎలాంటి చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయో వివరించి చెప్పడానికి మనతో పాటున్నారండి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. మనకు ఒక సఖి లెటర్ రాశారండి. నా పేరు మధు, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి నాతో ఎప్పటి నుండో అసభ్యంగా బిహేవ్ చేస్తున్నాడు, మాటలు అంటున్నాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించి మా పెద్దమ్మకి అలాగే మా అమ్మ వాళ్ళకి చెప్పాను, కానీ వాళ్ళు మాత్రం నా మాటలు నమ్మడం లేదు. పైగా నీ వల్లే రిలేషన్షిప్స్ పోతున్నాయంటూ నన్నే తిడుతున్నారు. దానివల్ల ఇప్పుడు నేను హాస్టల్లో ఉంటున్నాను, కానీ తాను మాత్రం ఇంకా నన్ను బాధ పెడుతూనే అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది అని అంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు, మీరే ఏదైనా సలహా ఇవ్వండి అంటూ రాశారండి. చాలా మటుకు లైంగిక వేధింపు ఏదైతే ఉంటుందో, చైల్డ్ సెక్స్ అబ్యూస్ కానివ్వండి, అడాలసెంట్ ఆర్ అడల్ట్ సెక్స్ అబ్యూస్ కానివ్వండి, స్త్రీల మీద లైంగిక అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో 90% ఇంట్లోనే తెలిసిన వాళ్ళ వల్లే జరుగుతుంది. ఇంట్లో తెలిసిన వాళ్ళు అయ్యేటప్పటికి ఫస్ట్ చిన్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటంటే నమ్మక ద్రోహం. ఎందుకంటే ఒక బాబాయ్ ఒళ్ళోనైనా ఒక మామ ఒళ్ళోనైనా సరే, లేకపోతే అన్నయ్య అనుకున్న వ్యక్తి ఒళ్ళో కూర్చున్నప్పుడు సురక్షితంగా ఉంటాము అనే నమ్మకంతో మనం వాళ్ళ ఒళ్ళో కూర్చుంటాము. కానీ వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడం కానివ్వండి, అసభ్యంగా ముట్టుకోవడం కానివ్వండి, అలా చేస్తే మనకు ఫస్ట్ కలిగేది ఏంటి అంటే నమ్మక ద్రోహం. చిన్నప్పుడు ఇది ఏంటి అని పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఇది తప్పు అని డెఫినెట్గా తెలుస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్యామిలీస్లో చాలా మట్టుకు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ పోతాయని పేరెంట్స్ భయపడతారు. ఎందుకు ఈ ప్రాబ్లంలో పడాలి అని ఆడపిల్లల్ని తిట్టడం తప్పు అన్నట్టు అలా చేస్తారు. సో ఇక్కడ జరిగింది ఎగ్జాక్ట్ సేమ్. నీ వల్లే పోతుంది, రిలేషన్షిప్ పోతుంది అని. యాక్చువల్గా ఇక్కడ కావాల్సింది తల్లి సపోర్ట్. ఎందుకంటే లైంగిక వేధింపు అనేది ఇట్స్ అ హారిబుల్ థింగ్. వాళ్ళ లైఫ్ని డిక్టేట్ చేసే టర్మ్స్ ఇవన్నీ. సో ఒకవేళ నమ్మక ద్రోహం ఇట్లా జరిగింది అనుకోండి, ఎవరిని నమ్మకుండాను పురుషులంటే ఒక బాగా నెగటివ్ యాటిట్యూడ్తో పెరుగుతారు. ఆల్రెడీ తను ఇల్లు వదిలేసి హాస్టల్లో ఉంటుంది, తర్వాత దారి ఏంటి తనకి? సో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి ఈ అభద్రత ఏదైతే ఉందో, ఈ భావం అనేది చాలా డేంజరస్ ఫీలింగ్. సో ఒకవైపు నుంచి డిప్రెషన్ రావచ్చు, షీ మైట్ బి చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేయడము, ఇంట్లోంచి పారిపోవడము అట్లా చేస్తారు. లేకపోతే రాంగ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోయి జీవితాంతం వాళ్ళు బాధపడుతూ ఉంటారు. లేదు అంటే మగవాళ్ళు ఇంతే, మగవాళ్ళు మంచివాళ్ళు కాదు అని జనరలైజ్ చేసి మగజాతి మీద కోపం వచ్చేసేసి ఇంకా వాళ్ళ లైఫ్ని వాళ్ళు పాడు చేసుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా చేసుకుంటారు. సో పిల్లలకి ఒక హెల్దీ యాటిట్యూడ్తో వాళ్ళు పెరగాలి అంటే వాళ్ళు సురక్షితంగా పెరగాలి. సో పేరెంట్స్ ఆ సురక్షితం అనేది, ఆ ప్రొటెక్షన్ అనేది కేవలం పేరెంట్స్ ఇవ్వగలరు. అండ్ ఆ హామీ కూడా పేరెంట్స్ ఇవ్వగలరు. ఓకే. సో ఒకవేళ పిల్లలతో ఇలాంటి అసభ్యంగా ప్రవర్తించడం కానీ మాట్లాడడం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా జరిగితే వెంటనే పేరెంట్స్ అనేది తగిన చర్యలు తీసుకోవాలి. ఫ్యామిలీ రిలేషన్షిప్ అంత ఇంపార్టెంట్ కాదు, మన పిల్లల కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే పిల్లలు మమ్మల్ని నమ్మి పుట్టారు. అలాంటప్పుడు వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ కానివ్వండి, ఒక సెక్యూరిటీ కానివ్వండి ఇచ్చే బాధ్యత మాకుంది. సో ఇది నీ వల్ల రిలేషన్షిప్స్ పాడైపోతున్నాయి అనడం చాలా తప్పు. ఎందుకంటే తను ఏమి చేయలేదు, తన వల్ల ఏమీ కాలేదు. ఓకే. సో ఆ పెద్దమ్మ గారు అబ్బాయి వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే అట్లీస్ట్ వీళ్ళు వేరవడం కానీ, ఈ పాపని హాస్టల్లో ముందే పెట్టడం కానీ ఏదో ఒకటి చేయాలి. కానీ అబ్బాయి కూడా సమ్ ఫార్మ్ ఆఫ్ అంటే పనిష్మెంట్ అక్కర్లేదు, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అని చిన్నప్పటి నుంచి చెప్తే బాగుండేది. ఇప్పుడు పెద్దవాడైన తర్వాత డెఫినెట్గా ఎంతో కొంత పనిష్మెంట్ అయితే కావాలి. సో దానికి వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ ప్లస్ పేరెంట్స్ కూడాను కలిసి ఈ సిచ్యువేషన్ డీల్ చేయాలి. సో అది చేస్తుంటే అది ఉమ్మడి
కుటుంబంలా ఉంది. సో ఐ థింక్ జాయింట్ ఫ్యామిలీలో చాలా మటుకు ఇలాంటివి జరుగుతుంటాయి. సో అలాంటప్పుడు ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, మనం పిల్లలకి ప్రొటెక్షన్ ఇవ్వడం మన డ్యూటీ అది. సో అలా డ్యూటీగా భావించి పాప ఏదో తప్పు చేసింది, పాప వల్ల ఏదో జరుగుతుంది అని పాపని దోషిగా నిలబెట్టడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. మేడం, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళ మీద ఇలాంటి లైంగికంగా వేధింపులు జరగడం వల్ల వాళ్ళు పెద్ద అయ్యాక ఎలాంటి పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు మానసికంగా? చాలా మట్టుకు ఇన్సెక్యూరిటీ అనేది ప్రథమ ఫీలింగ్ అనమాట. చిన్నప్పటి నుంచి కానివ్వండి పిల్లలు భయంతో ఇన్సెక్యూరిటీతో పెరుగుతారు. ఇంకొకటి ఏంటి అంటే ఇది ఒక డర్టీ సీక్రెట్ లాంటిది. ఎవరికి చెప్పుకోలేరు, చెప్పుకుంటే బాధ, చెప్పకపోతే బాధ. చెప్పుకున్నా సరే, ఇప్పుడు అమ్మ నాన్న నమ్మి ఎవరైనా చెప్పినా సరే ఇదిగో నువ్వే, నీ వల్లే అని బ్లేమ్ చేసేటప్పటికి ఇంకా ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. ఓకే. సో అలాంటప్పుడు వీళ్ళకి డిప్రెషన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సెక్షువల్గా అబ్యూజ్ అయ్యే వాళ్ళకి డిప్రెషన్ కానివ్వండి, లేదు అంటే అగ్రెసివ్ బిహేవియర్ కానివ్వండి, లేకపోతే ఎన్నో సైకలాజికల్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. అండ్ అలా కాకుండా ప్రతి రిలేషన్షిప్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. సో ఒక హెల్దీ మేల్ ఫీమేల్ రిలేషన్షిప్ వాళ్ళు చూడలేదు. ఓకే. సో అలాంటప్పుడు వాళ్ళు కూడా పెరిగిన తర్వాత ఒక హెల్దీ మేల్ ఫీమేల్ రిలేషన్షిప్లో వాళ్ళు ఉండలేరు. సో అన్హ్యాపీ మ్యారేజ్ కానివ్వండి, ఒక అన్హ్యాపీ రిలేషన్షిప్ కానివ్వండి. ఎందుకంటే ఎప్పుడు ఒకలాంటి నమ్మక ద్రోహం చేస్తారేమో నన్ను, ఆ ట్రస్ట్ అనేది బేసిక్ ఫ్యాబ్రిక్. ఏ రిలేషన్షిప్ కన్నా సరే నమ్మకం అనేది బేసిక్ ఫ్యాబ్రిక్. ఆ బేసిక్ ఫ్యాబ్రిక్ సరిగ్గా లేనప్పుడు డెఫినెట్గా లైఫ్ పాడైపోతుంది. ఓకే మేడం, ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఇప్పుడు మనం గమనించినట్టయితే ఆడవాళ్ళ మీద ఇలా ఇంట్లోనే ఇలాంటి ప్రాబ్లం రావడం వల్ల అసలు ఇదేమన్నా ఒక జబ్బు అంటారా, లేదా ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు, బయట వాళ్ళు కాకుండా ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు ఆడవాళ్ళతో? సో బేసిక్ అంటే అవైలబిలిటీ. ఓకే. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు, పిల్లలు ఇంట్లో మెదులుతూ ఉంటారు, ఎవరు చూడరు, అండ్ ఆ సీక్రెసీ. ఇంకొకటి ఏంటి అంటే ఒక సెక్షువల్ అఫెండర్కి ధైర్యం ఏంటి అంటే బయటికి చెప్పరు, సీక్రెసీ. ఎందుకంటే ఆడపిల్ల జీవితం పాడైపోతుందని పేరెంట్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తారు. రిలేషన్షిప్ పాడవుతుంది అని అందరూ సరేలే అని వదిలేస్తారు. సో ఆ ధైర్యంతో వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మన సమానం ఏజ్లో ఒక్కొక్కప్పుడు వాళ్ళు ఎదురు తిరగొచ్చు, కొట్టచ్చు కూడాను. చిన్నపిల్లలకి ఏమీ తెలియదు. సో ఆ ఇన్నోసెన్స్ని వాడుకుంటారనమాట. అండ్ అదొకలాంటి మెంటల్ పర్వర్షన్. ఎందుకంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్ని చూసి, చిన్న పాపని చూసి మనకి సెక్షువల్ థాట్స్ వస్తున్నాయి అంటే వాళ్ళ సైకలాజికల్ ప్రాసెస్ ఏదైతే ఉందో డెఫినెట్లీ సంథింగ్ రాంగ్ విత్ ఇట్. సో ఇది జబ్బు కింద రాదు కానీ మనస్తత్వంలో లోపం కింద వస్తుంది అనమాట. సో ఇట్స్ పర్సనాలిటీ డిసార్డర్. మేడం, ఇప్పుడు మనం ఈ సమస్యను గమనించినట్లయితే ఇప్పుడు ఆ అమ్మాయి హాస్టల్లోకి వెళ్ళినా కూడా అగైన్ మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి వచ్చి ఇలా అసభ్యంగా మాట్లాడడం ఇలా జరుగుతుంది. అసలు ఇప్పుడు మరి తన సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎలాంటి సలహా ఇస్తారు మీరు వాళ్ళకి? ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటే అంత మంచిది. ఓకే. కానీ సైకలాజికల్గా బాధపడకండి, ధైర్యంగా ఉండండి. అండ్ మెయిన్ ఏంటంటే పేరెంట్స్ని ఎట్లాగో అట్లాగా మనం నచ్చజెప్పి డెఫినెట్గా హెల్ప్ తీసుకోవచ్చు. ఒకవేళ మన వల్ల కాకపోతే ఇప్పుడు కాలేజ్లో కౌన్సిలర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, ఎవరైతే మీరు బాగా ట్రస్ట్ చేస్తున్నారమ్మా వాళ్ళతో చెప్పండి. అండ్ మేక్ ష్యూర్ పేరెంట్స్తో మాట్లాడేలాగా. ఒకవేళ అలా కాకుండా ఫ్రెండ్స్తో పాటైనా సరే, ఒక టీచర్స్తో పాటైనా సరే కౌన్సిలింగ్ తీసుకోండి. సో మీరు ఎలా దీన్ని ఎదుర్కోవాలి అనేది తెలుస్తుంది. మెయిన్ ఒక సెక్షువల్ అఫెండర్కి బలం ఏంటి అంటే సీక్రెసీ. ఆ సీక్రెసీని ఇదిగో నేను చెప్పేస్తాను అని భయపెట్టిస్తే వాళ్ళు కూడా భయపడతారు. సో మీరు చెప్పండి. ఎందుకంటే ఒక సెక్షువల్ అఫెండర్ని పట్టుకోవాలంటే కేవలం మీ నోరు చాలు. సో చెప్పండి, బయటికి చెప్పండి. అండ్ ఇంట్లో రచ్చ చేయండి. సో దట్ ఇట్ నెవర్ హ్యాపెన్స్ అగైన్. అట్లీస్ట్ దగ్గరికి రావడానికి భయపడేలా చేయండి. ఇంట్లోంచి పారిపోవడం ఇట్ ఇస్ డెఫినెట్లీ నాట్ ది ఆన్సర్. ఆర్ లేదు అంటే ఒక అన్హెల్దీ రిలేషన్షిప్లోకి వెళ్ళడం కూడా ఇట్స్ నాట్ ది ఆన్సర్. డిప్రెషన్, సూసైడ్ డెఫినెట్లీ నాట్ ది ఆన్సర్. ఆన్సర్ ఏంటి అంటే మీరు ఇట్లాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి అండ్ ధైర్యంగా బ్రతకండి. మేడం, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఇలాంటి సమస్యలు ఇంకా అసలు ఎక్కువగా అవుతూనే ఉన్నాయి. సో ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కోవాలంటే ధైర్యంగా ఉండాలి ఏ ఆడపిల్ల అని చాలా చక్కగా మా సకులకు వివరించి చెప్పారండి. మీకు ధన్యవాదాలు. సకులు, ఒకసారి కాలానుగుణంగా విలువలు మారుతూ ఉంటాయి. అంచేత ఏ విలువలు తప్పు చెడు అనడానికి వీల్లేదు అంటూ వాదించింది మా స్నేహితురాలు. తన వాదనలో కొంత సత్యం ఉన్నా కూడా కొన్ని విలువలు కాలంతో పాటు మారిపోకూడదని, వాటికి శాశ్వతంగా విలువ ఉండాలని నాకు అనిపించింది. బహుశా మానవ జాతి అవిచ్ఛిన్నంగా కొనసాగాలంటే అలాంటి విలువలు మనకి చాలా అవసరమని కూడా అనిపించిందండి. మానవ జీవితంలో విలువల్ని కాపాడుకోవటం, పాటించటం అన్న పదానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక జాతి అభ్యున్నతికి ఉన్నతమైన విలువల్ని పాటించటం దోహదపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ జాతి మనుగడకు మంచి విలువలు ప్రాణస్పందన వంటివి. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలతో మిమ్మల్ని అలరించే వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త వెరైటీ వంటకంతో రెడీ అయిపోయింది. మరి ఆ వంటకాన్ని మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు హింబిందు గారు. మరి ఆవిడని అడిగి ఆ వంటకం ఏంటో తెలుసుకుందాం.
నమస్కారం హింబిందు గారు. నమస్కారం అపర్ణ గారు. హింబిందు గారు, మన ఇవాళ వంటల సందడిలో మాకు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? కోకోనట్ మిల్క్ రైస్ తయారు చేస్తున్నాను. కోకోనట్ మిల్క్ రైస్. ఓకే, అంటే మనకి రైస్ తో చాలా వెరైటీస్ చేసుకుంటాం, ఇది కొంచెం కోకోనట్ మిల్క్ తో ఉంది కాబట్టి కొంచెం వెరైటీగా ఉంటుంది. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? రైస్, ఆయిల్, కోకోనట్ మిల్క్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, ఘీ, సాల్ట్, పచ్చిమిర్చి, కాజు, ఆలు, గరం మసాలా. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేశారు. దీనికి ఇది ఎలా తయారు చేసుకోవాలి? ఫస్ట్ కాజు ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ కాజు ఫ్రై చేసుకోవాలి. బౌల్ పెట్టి దీనికి ఆయిల్ ఏమైనా వేసుకోవాలా? ఘీ వేసుకొని ఓకే అండి, ఘీ హీట్ అయింది, కాస్త ఇది ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలండి? ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలండి. ఓకే, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. ఇందాక జీడిపప్పులు ఫ్రై చేసుకున్న ఘీ. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి. మీరు ఆల్రెడీ పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి తీసుకొచ్చాను. ఇది ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆలు వేసుకోవాలండి. ఓకే, ఆలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చి ఆలు పచ్చి ఆలు. ఓకే, ఆలు క్యూబ్స్ లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆలు కూడా ఫ్రై అవ్వాలి. ఆలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. నెయ్యి వేసారు కదా, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, స్మెల్. ఓకేనండి, అది వాడితే చాలా టేస్టీగా ఉంటుందండి. నానబెట్టి ఉంచుకున్న రైస్ ఉంది కదండి, ఇది ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకుని. ఎంతసేపు నానబెట్టాలండి? 20 minutes నానబెట్టుకుని ఉంచుకుని. సో ఇప్పుడు బియ్యం 20 minutes నానబెట్టాలి. 1 గ్లాస్ బియ్యం. 1 గ్లాస్ బియ్యం అండి. ఓకే, ఇది 20 minutes నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇది ఫస్ట్ వేసుకుందాం. ఇలా నానబెట్టుకోవడం వల్ల సాఫ్ట్గా అవుతుంది కదా, సాఫ్ట్గా అవుతుంది, తొందరగా కూడా అవుతుంది. ఓకే, సో అది వేసేసాం కదండి. అది వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకొని. ఓకే, బియ్యం కూడా కొంచెం ఫ్రై అవ్వాలా? అవసరం లేదండి, కాస్త ఆయిల్ ఉంటే విడివిడిగా వస్తుంది అనమాట. ఓకే, పొడిలాడుతూ వస్తుంది రైస్. గరం మసాలా వేసుకోవాలండి. ఓకే, ఇది అంటే మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, మీరు తయారు చేశారా? నేను తయారు చేసుకొని వచ్చానండి. ఓకే, అంటే ఏమేమి మిక్స్ చేశారు దీంట్లో? దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది పౌడర్ చేసుకుంటే. ఓకే, ఆ మూడు కలిసి ఫ్రై చేశారు. ఫ్రై చేసి కాస్త చాలు ఫ్రై చేసి మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మిల్క్ వేసుకోవాలండి. ఇది కోకోనట్ మిల్క్. ఓకే, ఎలా చేశారు ఇది? ఇది కోకోనట్ పేస్ట్ చేసుకొని దాని నుంచి మిల్క్ తీసుకోవాలండి. ఓకే, అంటే మిక్సీ చేసి. ఓకే, పచ్చి కొబ్బరి మిక్సీ చేసుకొని దాని నుంచి పాలు తీసుకోవాలండి. ఎంత? 1 glass ఆఫ్ రైస్ కి 2 glass ఆఫ్ మిల్క్ వేసుకోవాలండి. ఓకే, సో మీరు ఆల్రెడీ మెజర్ చేస్తారా? ఆల్రెడీ ఇంటికట్ చేసుకొని తీసుకొచ్చండి. దీన్ని వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇది ఇంక ఇలా కుక్ అవుతుందండి? ఇంకా మూత పెట్టుకోవచ్చండి. మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకుంటే అది 3 విజిల్స్ రావాలండి. ఓకే, 3 విజిల్స్ రావాలి. ఎంత టైం పడుతుంది ఇది ఉడకడానికి? 15 minutes పడుతుందండి. 15 minutes పడుతుంది. ఓకే, ఓకే, సో ఆల్రెడీ 3 విజిల్స్ వచ్చాయి, ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి చూద్దామా? చూద్దామండి. ఓకే, రెడీ అయిందండి. ఇంకా బౌల్లోకి తీసుకుందాం. ఓకే,
ఇప్పుడు ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఓ అసలు మనం ఇప్పుడు దాకా ఆనియన్స్ వాడలేదు కదా, గార్నిష్ చేసుకుందాం. ఓకే. కాస్త నెక్స్ట్ కాజు వేసుకుందాం అండి. కాజు పైన పెట్టుకుందాం. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న కాజు కూడా పైన పెట్టుకుందాం అండి. ఇప్పుడు పుదీనా పైన వేసుకుందాం అండి. ఓకే అపర్ణ గారు, కోకోనట్ మిల్క్ రైస్ తయారైంది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి. చూసారు కదండి హిమబిందు గారు తయారు చేసిన కోకోనట్ మిల్క్ రైస్. దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు మరోసారి చెప్తాను, నోట్ చేసుకోండి. కోకోనట్ మిల్క్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బియ్యం, కోకోనట్ మిల్క్, సాల్ట్, గరం మసాలా, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీడిపప్పు, ఆయిల్, నెయ్యి. కోకోనట్ మిల్క్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్, నెయ్యి వేసి అందులో పచ్చిమిర్చి చీలికలు, బంగాళదుంప ముక్కలు వేసి వేగిన తరువాత అందులో 20 నిమిషాలు నానబెట్టుకున్న బియ్యం వేసి కొద్దిగా వేగాక కొంచెం గరం మసాలా, 2 కప్పుల కోకోనట్ మిల్క్ కలిపిన తర్వాత సాల్ట్ వేసి తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని దాని మీద ఉల్లిపాయలు, వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోకోనట్ మిల్క్ రైస్ రెడీ. కోకోనట్ మిల్క్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా టేస్టీగా ఉందండి. కొబ్బరి ఫ్లేవర్ అంటే కొబ్బరి పాల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది. ఓకే హిమబిందు గారు, ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు మీకు అనుస్వర్ తరపు నుంచి గిఫ్ట్ ఓచర్ అండ్ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి హిమబిందు గారు తయారు చేసిన కోకోనట్ మిల్క్ రైస్. మీకు ఇలాంటి విభిన్నమైన వంటకాలు తెలుసుంటే మీరు కూడా వంటల సందడిలో పాల్గొనొచ్చు. మరి వంటల సందడిలో పాల్గొనాలి అంటే 0402353556540 ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి వంటల సందడిలో పాల్గొండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వంటల సందడి. మరో సరికొత్త వంటకంతో రేపటి వంటల సందడిలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. సకలు మన ధర్మశాస్త్రాలు, విశ్వాసాలు, మన పూర్వీకుల విశ్వాసాలు, మనుషుల అనుభవాలు, యోగులు, సాధువుల, సజ్జనుల బోధనలు, విలువలు రూపుదిద్దుకోవడానికి దోహదపడతాయి. ఈ విలువలు, ధర్మసూత్రాలు ఒక సమాజ మనుగడకి మూల స్తంభాల్లా పనిచేస్తాయి. అలా అనుచారంగా అవలంబిస్తూ వచ్చిన ఆచారాలు, విలువలన్నింటినీ విశ్లేషణ, విమర్శన లేకుండా మనం స్వీకరించాల్సిన అవసరమేమీ లేదండి. అందువల్ల కొన్ని విలువలు ఆనాటి కాలానికి జనామాదం పొంది ఉండొచ్చు. కానీ ఈ కాలంలో అలాంటి విలువలు నేరాలుగా, దుర్మార్గాలుగా పరిగణింపబడతాయి. అందుచేత సర్వకాలికమైన విలువలు ఏవి, మనం తిరస్కరించాల్సిన విలువలు ఏవి అనే విచక్షణ ప్రతి సమాజంలోనూ ఉండాలి. వాటిపై నిరంతర ఘర్షణ అన్ని సమాజాల్లోనూ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనుధర్మం స్త్రీలకి స్వతంత్రం ఇవ్వకూడదని, వాళ్ళు చదువుకోవడానికి అర్హులు కారని, పశువుని, స్త్రీని కూడా అదుపులో పెట్టేందుకు అప్పుడప్పుడు కొడుతూ ఉండాలని చెప్పింది. ఈ విలువలు ఒకప్పుడు మనుషులు ఆమోదించి పాటించారేమో, కానీ ఈ కాలంలో ఈ విలువల్ని పాటించాలంటే సమాజం ఒప్పుకుంటుందా, మనం అంగీకరిస్తామా? ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆట. బోల్డ్ ఎంతమంది కలర్ఫుల్ లేడీస్తో, ఆటలతో, వాళ్ళ మాటలతో ఎంతో సరదాగా సాగిపోయే మన ఆట ఈరోజు వచ్చేసింది మియాపూర్కి. మరి మియాపూర్లో ఉన్న భారతి గారు మనల్ని ఇన్వైట్ చేశారండి. వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు భారతి గారు మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి మన కోసమే వెయిటింగ్. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని వెళ్ళి పలకరించి వాళ్ళతో సరదాగా ఒక ఆట ఆడిచ్చేద్దామా? వచ్చేయండి. హాయ్ అండి. హాయ్, బాగున్నారు అందరూ? భారతి గారు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. ఆవిడెవరు? ఓహో, అది సంగతి. సో భారతి గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలే. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఇంజనీరింగ్ ఒక అబ్బాయి, ఇంటర్ ఒక అబ్బాయి అండి. సో అంత పెద్ద అబ్బాయిలు. మీ వారు? మా వారు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్లో పనిచేస్తారు. ఓకే, సో మరి మీరేం చేస్తారు? 2 అబ్బాయిలే. మీకు ఇంట్లో పనులలో హెల్ప్ చేసేది ఎవరు? హెల్ప్ ఏం లేదండి, నేనే చేసుకుంటాను. మీరండి, మీ పేరు? నా పేరు సూర్యప్రభ అండి. ఓకే, సూర్యప్రభ గారు ఏం చేస్తుంటారు? నేను లైబ్రరీయన్గా చేస్తాను. వాకింగ్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ బిఎల్ఓ ఆఫీసర్స్ కూడా మేము ఎలక్షన్ డిపార్ట్మెంట్లో.
అంటే బిఎన్ఓ ఆఫీసర్స్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ మేము. ఓకే ఓకే ఓకే. ఏం చేస్తుంటారు అంటే మీరు చేసే వర్క్ ఏంటి? మామూలుగా యాజ్ లైబ్రరీయన్, తర్వాత ఎలక్షన్ డిపార్ట్మెంట్ అప్పుడు కొత్తగా అప్లై చేయడం కానీ, ఎలక్షన్ కార్డు కొత్తగా అప్లై చేయడం కానీ అవన్నీ చేస్తుంటాం మియాపూర్ ఈ ఏరియా ఈ ఏరియాకి. ఓకే ఓకే. సో ఎంతమంది పిల్లలు మీకు? మాకు పిల్లలు లేరండి. ఓకే. మేము 3 అక్క చెల్లెలము, ఒక అన్నయ్య. వాళ్ళ పిల్లలందరూ మా పిల్లలే. అవునా? ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు కూడా సొసైటీలో చేస్తారు. తను కూడా సేమ్ బిఎల్ఓ ఆఫీసర్స్. వెరీ నైస్. హలో అండి. హలో అండి. పేరు చెప్పండి. సునీత. సునీత. ఓకే. ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తాం. టైలరింగ్. మీ వారు? మా వారు రెడ్డి ల్యాబ్లో చేస్తాం. రెడ్డి ల్యాబ్లో. మీ టైలర్ అంటే బయట వాళ్ళకి కుడుతుంటారా మీ వారికేనా? షాప్కి వెళ్తానండి. పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారండి. ఓకే. ఎంతమంది? 2 అండి అబ్బాయిలు. అబ్బాయిలు 2. వాళ్ళు చదువుకుంటున్నారా? చదువు. ఓకే ఫైన్. మీరు మీ పేరండి? నిర్మల అండి. నిర్మల గారు మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? టీవీ చూస్తుంటా. మీ వారు ఏం చేస్తుంటారు? మార్కెటింగ్ అండి. పిల్లలు? 3 అమ్మాయిలు. అమ్మాయిలు 3 లక్ష్ములు అనమాట ఇంట్లో. సో 3 స్కూలా? వెళ్తారండి. 5th క్లాస్, 3rd, 1st. వీళ్ళు సరదాగా బోల్డ్ అని కబుర్లు అయితే చెప్పారండి. మరి ఆటలు ఎలా ఆడతారో చూడాలి. మీకు కూడా ఉంది కదా, మీకే కాదు నాకు కూడా ఉంది. అందుకే వీళ్ళ కోసం ఒక సింపుల్ అండ్ ఈజీ గేమ్ నేను ప్లాన్ చేశానండి. వాళ్ళు నిలిచిన చోటు నుంచి కదలకుండా ఆడే గేమ్ అనమాట. ఆ గేమ్ వీళ్ళు ఆడారనుకోండి, వీళ్ళకి చెప్పారనుకోండి, ప్రశాంతి నువ్వు బంగారం అంటారు తప్పకుండా. ఇది మాత్రం అయితే పక్కా. చెప్పేనా మరి గేమ్ ఏంటో? ఓకే. గేమ్ ఏం లేదు, సింపుల్. ఇక్కడ టబ్లో బాల్స్ కనిపిస్తున్నాయి మీకు, రైట్? అక్కడ ఒక ఖాళీ టబ్ కనిపిస్తుంది కదా. మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీ చేతులతో పని లేదు, ఓన్లీ ఒక కాలుతో పని అంతే. ఇలా ఈ కాలితో టబ్లో నుంచి బాల్ తీసి అలా ఆ టబ్లోకి ఇలా విసిరేయాలన్నమాట. అంతే. చాలా సింపుల్ ఇది. కానీ ఈ గేమ్ ఆడటానికి మీకు ఇచ్చే టైం మాత్రం ఓన్లీ 1 మినిటే. 1 మినిట్లో నేను చెప్పిన పద్ధతి ప్రకారం ఈ టబ్లో నుంచి కాల్ సహాయంతో ఆ టబ్లో ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే ఇవాల్టి మా ఆట ఎపిసోడ్ విన్నర్. సో మరి ముందుగా మీలో ఎవరు వెళ్తున్నారో మీరే డిసైడ్ చేసుకోండి. టైలర్ గారు వెళ్తారంట ముందు. సో సునీత గారు రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మొత్తానికి మీ స్కోర్ 1 2 3 4 5 6 6 మీ స్కోర్. వావ్. సో నెక్స్ట్ భారతి గారు అన్నారు కాబట్టి మీరే సెకండ్ వెళ్తా అని చెప్పారు కాబట్టి నెక్స్ట్ మీరే. సో 6 ప్రస్తుతానికి హైయెస్ట్ స్కోర్. 6 కంటే ఎక్కువ వేయాలి. ఓకేనా? రెడీ? ఆల్ ది బెస్ట్. పదండి. భారతి గారు రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మాకు కావాల్సింది టబ్లో. సో టబ్లో చూస్తే మాత్రం ఓన్లీ టబ్ తప్ప ఏం కనిపించట్లేదు అక్కడ, ఖాళీ టబ్. సో మీ స్కోర్ 0. ఓకే, బట్ వెల్ ట్రైడ్, బాగా ట్రై చేశాను. నెక్స్ట్ మీరే వచ్చేసేయండి. సూర్యప్రభ గారు రెడీ కదా? 6 కంటే ఎక్కువ వేయాలి ఇప్పుడు మీరు. ఓకే రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో సూర్యప్రభ గారు మీ స్కోర్ వచ్చి చాలా కష్టపడి ఆడారు. అంత కష్టపడి మీరు చేసిన స్కోరు 2. పర్లేదు, బాగా ట్రై చేయండి. గుడ్. ఇక మిగిలింది లాస్ట్ నిర్మల గారు, మీరే 6 హైయెస్ట్, అంతకంటే ఎక్కువ వేయడం ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. నిర్మల గారు రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నిర్మల గారు ఏంటి అలా చేశారు? అవి పడ్డట్టే పడ్డాయి, అన్ని పక్కన పడిపోయాయి. అసలు నాకు తెలిసి 6 కంటే ఎక్కువ ఈజీగా పడిపోయాయి మీకు. కానీ ఎందుకు అలా మిస్ చేసేసారు? పడలే కదండి, ఏం చేస్తాం? పడలే కదండి, ఏం చేస్తాం? నిజంగా పడలేదు, ఏం చేస్తాం? మీరు ట్రై చేశారు బాగా, బట్ అందులో పడ్డవి మాత్రం ఓన్లీ 4. ఓకే, గుడ్ ట్రై, సూపర్. 6 టాప్ స్కోర్తో ఇవాళ మన ఆట ఎపిసోడ్ విన్నర్ మీరే అయ్యారు. కంగ్రాచులేషన్స్.
సో మీకు సోమాజీ కూడా అనూస్ వాళ్ళ తరఫు నుంచి గిఫ్ట్ వౌచర్తో పాటు అనూస్ వాళ్ళు అందిస్తున్న ఈ హెర్బల్ బ్యూటీ ప్యాక్. కంగ్రాట్స్. సో ఎంజాయ్ చేశారండి ఆటని? చేసామండి. ఓకే, వీళ్ళైతే మా ఆటని బాగా ఎంజాయ్ చేశారండి. నేను కూడా వీళ్ళతో బోల్డ్ కబుర్లు చెప్పి వీళ్ళతో బాగా ఆడిచ్చి నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. మరి చూస్తున్న మీరు కూడా మా ప్రోగ్రామ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అలా చూస్తూ ఎంజాయ్ చేయడం కన్నా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే ఇంకెంత బాగుంటుంది, ఇంకెంత ఎంజాయ్ చేయొచ్చు కదా. మరి ఇంకెందుకు అంది ఆలస్యం, ఈ ఫోన్ తీసుకోండి, ఫటాఫట్ ఈ నెంబర్కి డయల్ చేయండి. 0402356540. ఈ నెంబర్కి కాల్ చేయండి, మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, బోల్డ్ అని గిఫ్ట్స్ని మీ సొంతం చేసుకోండి. మరో లవ్లీ ఎపిసోడ్లో మన ఆటలో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, నమస్తే, టాటా. సకలు ఏ కాలానికన్నా పనికొచ్చే విలువలు కూడా ఉన్నాయని అనుకున్నాం కదా మనం. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, అక్రమార్జన చేయకూడదు అనేవి కూడా కొన్ని విలువలు. అలాగే స్త్రీలని గౌరవించాలి, వృద్ధులకి, తల్లిదండ్రులకు, గురువులకు గౌరవం ఇవ్వాలి, పిల్లల్ని హింసించకుండా ప్రేమగా పెంచాలి అనేవి కూడా మరికొన్ని విలువలు. ఆపదలో ఉన్నప్పుడు శత్రువుకైనా సహాయపడాలి, దాన ధర్మాలు చేయాలి, జీవహింస పాపం, కష్టంలో ఉన్నవారిని ఆదుకోవాలి అనేవి మన సమాజంలో ఉన్న విలువలే. ఇలాంటి విలువలకు ఎన్నడూ కాలం చెల్లదు. ఇలాంటి విలువలకు తిలోదకాలు ఇవ్వటం ఎక్కువ అవుతూ ఉన్నప్పుడే మనలాంటి వాళ్ళందరం విలువలు పతనమైపోతున్నాయని అంటూ బాధపడుతుంటాం. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు యాక్రిలిక్ పెయింట్స్తో ల్యాండ్స్కేప్లో వాటర్ ఫాల్స్ని ఎలా డ్రా చేయాలో చూపిస్తానంటున్నారు షీలారాజ్ గారు. మరి ఇది చాలా టఫ్ అయిన విషయం కదండి, చూసి నేర్చేసుకుందాం. హాయ్ షీలా గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. మరి ఈరోజు మా సకులందరి కోసం ల్యాండ్స్కేప్లో వాటర్ ఫాల్స్ని చూపిస్తానన్నారు కదండి. జనరల్గా ల్యాండ్స్కేప్ అనగానే అమ్మో అని గుండె పట్టుకుంటారు. ఎందుకంటే ల్యాండ్స్కేప్ అనగానే ఒకవైపు ఇళ్ళు, ఒకవైపు చెట్లు, ఒకవైపు స్కై, ఒకవైపు మౌంటైన్స్, ఇన్నిటిని డ్రా చేయాలి, ఆబ్జెక్ట్స్ ని ఒకటి దగ్గర చేయాలి. కానీ ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేసరికి అబ్బో అనిపిస్తుంది మళ్ళీ. దీంట్లో ఒక ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే వాటర్ ఫాల్ ఎప్పుడు వచ్చి చాలా ప్లెజెంట్ గా చాలా బాగా చేయాలండి. అందుకని టెక్నిక్స్ యూస్ చేస్తే మీకు చాలా ఈజీగా చాలా మంచి ల్యాండ్స్కేప్ ని పెయింట్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి ఒక్కొక్క టెక్నిక్ ఉంది. సో అందుకని అది పెయింట్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటో? షూర్, yes, బ్రషెస్, వాటర్, వేస్ట్ క్లాత్, అక్రిలిక్ పెయింట్స్, క్యాన్వాస్. ఓకేనండి, మనకి ఇప్పుడు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా రెడీగా ఉంది కదా. మరి ఫస్ట్ వాటర్ ఫాల్ని ఎలా తయారు చేయాలో చూపించండి. వేయడం చూపిస్తానండి. వాటర్ ఫాల్ కాబట్టి దీనికి వచ్చి ఇంకొక ఏంటంటే వాటర్ ఫాల్ ఇలా పొడుగ్గా మనం వేస్తున్నాం డిసైడ్ అయినప్పుడు క్యాన్వాస్ షేప్ కూడా వచ్చి ఇట్లా లాంగ్గా ఉన్న క్యాన్వాస్ని చూస్ చేసుకోవాలి. సో అందుకని నేను ఇట్లాంటి క్యాన్వాస్ని చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు ల్యాండ్స్కేప్లో నేను చూపించేది వాటర్ ఫాల్ కాబట్టి వాటర్ ఫాల్ ఎప్పుడు కానీ ఏదైనా ఒక పెద్ద ఎత్తు కొండ ప్రదేశం కానీ అలాంటి బోల్డర్ రాక్స్ మధ్యలో నుంచి కానీ ఇలా వాటర్ ఫాల్ అవుతున్నట్టుగా చూపించాలండి. సో అందుకని దానికి ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇలా రాళ్ళు రౌండ్గా, నీరు ఫోర్స్గా వెళ్తుంది కాబట్టి ఆ రాపిడికి కొంచెం ఇవేంటంటే కొంచెం స్మూత్గా షైనీగా రౌండ్గా ఉంటాయన్నమాట. సో అందుకని అవన్నీ కూడా మనం ఈజీగా ఈ బ్రష్ స్ట్రోక్ తోనే పెయింట్ చేయొచ్చండి. బ్రష్ స్ట్రోక్ ఇందులో బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్స్ చేసుకుంటాం. బ్లాక్ అండ్ సేమ్ టైం వైట్ కూడా అప్పుడప్పుడు తీసుకుంటాం. వైట్ తో ఏంటంటే దీన్ని గ్లేజింగ్ అంటారు. ఆ రాక్స్ మీద ఆ నీరు పడి 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 ఆ షైన్ అవుతూ ఉంటాయి రాక్స్ చూసారంటే. సో అలాంటివన్నీ కూడా మనం ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు స్కై పెయింట్ చేసేసుకుని ఈ వాటర్ ఫాల్ పెయింట్ చేసుకోవాలి మనం. సో ఎంత సింపుల్గా అయిపోతుందో చూడండి. సో యూజువల్గా బ్లూ బేస్లో అల్ట్రా మెరీన్ బ్లూ అంటారు. ఇది యాక్రిలిక్ పెయింట్స్లో ఒక బ్యూటిఫుల్ కలర్. సో దీంతో ఇలా ఫస్ట్ బేస్ కోట్ తీసుకోవాలండి. అంటే వాటర్ ఇలా ఫాల్ అవుతున్నట్టు స్టోన్స్ పైన ఫాల్ అవుతున్నట్టు. వాటర్ ఎప్పుడు ఫాల్ అయిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ మామూలు కొంచెం వాటర్ స్ప్లాష్ ఉంటుంది. ఇలా ఈ సెలయేర్లు ఈ వాటర్ ఫాల్స్ని మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఎలా ఉంటాయంటే అవి కొంచెం పడతాయి ఒక దూరానికి, తర్వాత వచ్చేటప్పటికి ఏంటి అవుతుందంటే ఆ పడిన చోట
ఇప్పుడు నేను ఫ్యాన్ యూస్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చి బేస్ పెయింట్ తీసుకున్న తర్వాత దీని మీద ఇప్పుడు చూసారంటే మీకు క్లారిటీ ఎక్కువ ఉంటుంది. వైట్తో జస్ట్ ఇలా అనడంతో ఆ వాటర్ ఫాల్ వచ్చి ఏదైతే ఉందో అది చాలా బాగా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ ఫ్యాన్లో వచ్చి ఇక్కడ స్ప్లాషెస్ ఉంటాయి కదండి, అంటే నీరు ఇక్కడ పడినప్పుడు ఏమవుతుందంటే ఇలా రివర్స్ అవుతున్నట్టుగా ఉంటుంది కదండి వాటర్ అంతా. ఎగ్జాక్ట్లీ అవన్నీ కూడా ఈ ఫ్యాన్ తో చేసుకుంటే మీకు చిమ్ముతున్నట్లు ఇక్కడ చూడండి, రాక్స్ మీద కొంచెం పడుతున్నట్టు కూడా. సో అలా తీసుకుని ఇక్కడ వచ్చి ఆ చిన్న వాటర్లో వచ్చి అలా పడినప్పుడు ఇలా నొరగలాగా ఉంటుంది కదండి ఈ స్ప్రింగ్ వాటర్లో, అవన్నీ కూడా జస్ట్ వైట్తో ఇలా పెయింట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎప్పుడు ఇలా వదలకూడదండి మనం, ఇక్కడ గ్యాప్ని ఉంచకూడదు, న్యాచురల్గా కనిపించదు. సో అందుకని ఎప్పుడు కానీ అక్కడ ఒక బోల్డర్ కానీ రాక్ కానీ వేసేసి ఫినిష్ చేసుకోవచ్చు. 2-3 కలర్స్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, అండ్ కావాలి అంటే లైటర్ ఆరెంజ్ టించ్ కూడా, అంటే చిన్న చిన్న పూలు అవి కూడా గ్రో అవుతాయి కదండి దీని చుట్టూరు, అలాంటివి కూడా కావాలి అనుకుంటే ఒక పించ్ ఆఫ్ ఆరెంజో రెడ్డో తీసుకుని వస్తే, అంటే ఎన్ని కలర్ నేను చెప్పాను మల్టీ లోడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ ల్యాండ్స్కేప్ పెయింట్ చేసేటప్పుడు. చాలా రకాల కలర్లు, ఎందుకంటే ప్రకృతిలో ఎన్నో రకాల కలర్స్ ఉంటాయండి, ఎప్పుడు ఒకటే కలర్తో వేయకూడదు, కలర్ ఫిల్ చేసినట్టుగా వేయకూడదు ఇంకొకటి. సో అవన్నీ వచ్చి చూసారంటే జస్ట్ ఈ బ్రష్ డాబింగ్, బ్రష్ మూమెంట్ అండి, ఒక్కొక్క యాంగిల్లో బ్రష్ని తిప్పుతూ యూ కెన్ మేక్ అ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. అండ్ చాలా క్విక్గా కూడా వేయచ్చు. వావ్. ఇప్పుడు నెక్స్ట్ స్కై అంటే మౌంటైన్స్ అలాంటివి ఏమైనా వేస్తారు? మౌంటైన్స్ వేసుకోవచ్చు, కానీ అదే చెప్పాను కదా మనం ఎప్పుడు కానీ బిఫోరే వేసుకోవాలండి మౌంటైన్స్ అలాంటివి వేసుకోవాలి. వేసిన తర్వాతే వాటర్ ఫాల్ వేయాలి దీంట్లో. సో మనం ఇప్పుడు అంటే ఫోకసింగ్ ఆన్ ఇది మౌంటైన్ అదే వాటర్ ఫాల్ కాబట్టి ఫస్ట్ నేను ఉట్టి వాటర్ ఫాల్ మట్టుకే వేసాను. మీకు మౌంటైన్స్ వేసుకోవాలి అంటే ముందరే మౌంటైన్స్ అండ్ స్కై పెయింట్ చేసి చేయొచ్చండి. బట్ ఎంత క్విక్గా చూడండి, అంటే మీరు యాంగిల్స్ కూడా మారుస్తూ, యూజువల్గా వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయంటే డైరెక్షన్ మారుతూ వస్తుందండి వాటర్. సో వాటర్ ఎప్పుడు వంపులు తిరుగుతూ వెళ్తున్నాయి. ఎస్పెషల్లీ ఇట్లాంటి ఫాల్స్ వేసేటప్పుడు డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ సెలయర్ ఇలా వెళ్తుంది, ఇది ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుంది, ఇంకా మన క్యాన్వాస్ సైజ్ని బట్టి ఇలా పెంచుకుంటూ వెళ్ళి చాలా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ని పెయింట్ చేయొచ్చండి. శీల గారు ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా? ఇదేనండి, ఇది చూసారంటే నేను ఇందాక చెప్పినట్లు దీంట్లో ఫస్ట్ స్కై మౌంటైన్స్ పెయింట్ చేసి తర్వాత ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ చేసి ఇక్కడ ఏంటంటే నేను చిన్న చిన్న రాళ్ళు కూడా పెయింట్ చేశాను. అంటే సమ్ టైమ్స్ మీరు చూసారంటే రివర్లో ఆ చిన్న గులక రాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి, అందుకని సైజ్ వేరీ చేసి అవన్నీ ఇంకా దగ్గర కూడా పెయింట్ చేయొచ్చండి. కొన్నిసార్లు చూసారంటే పెబుల్స్ అంటారు వాటిని, అవి చేశాను. సైజ్ని వేరీ చేస్తూ ఇట్లాంటి చిన్న బోల్డర్స్ కూడా చేశాను, అంటే ఎప్పుడు కానీ బోల్డర్ మధ్యలో నుంచి ఒక చిన్న ఫాల్ వస్తున్నట్లు. సో అంటే క్యాన్వాస్ సైజ్ని బట్టి కూడా మనం వేరీ చేసుకోవచ్చు. బట్ దీనిలో చూసారంటే సేమ్ టెక్నిక్, సేమ్ స్ట్రోక్స్ యూస్ చేశాను. న్యాచురల్గా ఉందండి, చాలా నీట్గా చేశారు. శీల గారు మా సకులందరి కోసం ల్యాండ్స్కేప్ లో అందమైన వాటర్ ఫాల్ ని డ్రా చేసి చూపించారు, ఎలా వేయాలో అనే టెక్నిక్స్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే సకులు, చూసారు కదా సెలయేరులు వేయడం ఎలాగా, ల్యాండ్స్కేప్ వేయడం ఎలాగా, అందులో గుండ్లు అలాగే చెట్లు ఇలాంటివన్నిటిని చిన్న చిన్న టెక్నిక్స్తో ఎంత బాగా వేశారో మరి మీరందరూ ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సకులు, ఈ ఆధునిక కాలంలో మన జీవితాల్లో చాలా వేగంగా అనేక మార్పులు సంభవిస్తున్నాయి. వ్యక్తి స్వార్థం కేంద్రంగా నేటి సమాజంలో అనేకులు నడుస్తూ ఉన్నారు. ఏం చేసైనా సరే జీవితంలో పైకెదగటం ముఖ్యం అనుకునే వ్యక్తులకు విలువల పట్ల పెద్దగా పట్టింపు ఉండదు. డబ్బు, హోదా, అధికారం సంపాదించటాన్నే నేడు పైకెదగటంగా భావిస్తున్నారు. విలువలతో కూడిన జీవితాన్ని గడపటమే పైకెదగటం అన్న మాటకి అర్థం చెప్పేవాళ్ళని వెనకబడ్డవాళ్లుగా, తెలివి తక్కువ వారిగా చూస్తూ ఉంటారు కొంతమంది. ఈ లోకం ఇంకా ఇలా అన్నా మిగిలి ఉందంటే విలువల్ని పాటించే మంచివాళ్ళు ఇంకా బతికి ఉండటం అన్నారో పెద్ద మనిషి ఓసారి. విలువలతో కూడిన జీవితాన్ని ఆదర్శంగా, చాదస్తంగా తీసిపారేయకుండా రాబోయే తరానికి వెలుగు దివిటీగా మనం అందించగలిగినప్పుడే సమాజం నిజంగా పురోగమిస్తుంది. మరి మీరేమంటారు? మీ ఆలోచనల అభిప్రాయాల్ని మాతో పంచుకుంటారు కదా.
మా చిరునామా సఖీ ఈటీవీ 2 రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.